ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి. ఒక్కసారి మిమ్మల్ని అడిగితే, అంటే ఫ్యామిలీకి ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి తెలియాల్సిన అవసరం ఉందా? అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఏ అసెట్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి, ఒక్కసారి వ్యూవర్స్కి ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటే. డెఫినెట్గా అండి, ఎందుకంటే మనం ఎంత ఆస్తులు సంపాదించినా సరే ఫైనాన్షియల్ లిటరసీ ఫ్యామిలీలో లేదనుకోండి, వాటిని మన తరంతరం ఎలా మేనేజ్ చేయాలో, వాటిని ఎలా మెయింటైన్ చేయాలో, వాటిని ఎలా ఇంక్రీజ్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. అందుకని చాలామంది మనీ గురించి ఫ్యామిలీలో ఓపెన్గా డిస్కస్ చేయడానికి సిగ్గుపడతారు, భయపడతారు, అండ్ ఏముందులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, సడన్గా మనకి ఏదైనా అయిందనుకోండి, అండ్ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాదు. ఫ్యామిలీకి మనం షాక్స్ ఇవ్వకూడదు, సర్ప్రైజ్ ఇవ్వచ్చేమో కానీ. అందుకని మనం ఏం చేస్తున్నామో, మన ఆస్తులు ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తెలియాలి. అందులో ఇప్పుడు రాను ఏంటంటే ఈవెన్ టైర్ 3 సిటీస్ అంటే మండలాలు, రూరల్ ఇండియాలో అక్కడి నుంచి మ్యూచువల్ ఫండ్స్కి ఎక్కువ ఎస్ఐపీలు వస్తూ ఉన్నాయి. మనం ఆ డీటెయిల్స్ మొత్తం ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకోండి, వాటిని తర్వాత వాళ్ళు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు అనమాట. ఇవాళ రేపట్లో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అండ్ ఇన్సూరెన్స్ పాలసీలు క్లెయిమ్ చేసుకోకుండా, అంటే స్టాక్స్ క్లెయిమ్ చేసుకోకుండా లక్షల కోట్లు మురుగుతున్నాయి. ఈవెన్ దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మ్యాండేటరీ చేసేది ఏది, నామినేషన్ అనేది మ్యాండేటరీ చేశారు. బట్ నామినేషన్ చేసినా సరే మనకు తెలియాలి కదా, మనకు అక్కడ ఎసెట్ ఉన్నదనేది. కాబట్టి ఎవరైతే మనం ఆస్తులు సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ ఆస్తుల్ని గురించి డిస్కస్ చేసి ఫ్యామిలీ తోటి వాటి వివరాలు మొత్తాన్ని డీటెయిల్గా డాక్యుమెంట్ చేసుకొని, అండ్ నెక్స్ట్ తరానికి వాటిని ఎలా పాస్ చేయాలో, ఎలా మేనేజ్ చేయాలని చాలా ఐడియా ఉండాలన్నమాట. అందుకని అంటే చాలామంది ఎస్టేట్ ప్లానింగ్ అంటే మన నెక్స్ట్ తరానికి మన ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలన్నమాట. చాలామంది లైట్ తీసుకుంటారండి, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఈవెన్ వాళ్ళు బతుకున్న రోజుల్లోనే ఎలా కాల్చాలి, క్రిమేషన్ ఎలా చేయాలి, వాళ్ళకి ముందే అడ్వాన్స్ పే చేసి కూర్చుంటారు. అలాగే నాకు ఎమర్జెన్సీ, నాకు ఏదైనా హెల్త్ పాడైపోతే ఎవరిని ఫోన్ చేయాలి, మా పర్సనల్ డాక్టర్స్ ఎవరు ఉంటారు, అంటే ఇంటి తాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ ఒక డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. మనకు అది సిల్లీగా అనిపించినా సరే మనం అన్ని మైండ్లో పెట్టుకుంటే ఫ్యామిలీకి ఏం అర్థం కాదు కదా. అందుకని ఫ్యామిలీ అంతా ఒక యూనిట్ కాబట్టి ఎవరైతే ఈ పర్టికులర్గా డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేస్తారో, ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక ఫిజికల్గా ఒక ప్లేస్లో మీరు డాక్యుమెంట్ చేసుకొని నమ్మకస్తులు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఒకరికి ఇవ్వాలన్నమాట స్ట్రక్చరల్గా. అంటే మన ఆస్తులను ఎలా మేనేజ్ చేయాలో, ఎలా పెంచాలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అందుకని ఎక్కువసార్లు ఏంటంటే ఒక జనరేషన్లో ఉన్న ఆస్తులు నెక్స్ట్ జనరేషన్లో ఉండవు. మనం చాలా చూస్తున్నాం, ఒక జనరేషన్ చాలా సక్సెస్ఫుల్ ఉంటారు ఫ్యామిలీస్లో, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి అవి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేయలేదు వాళ్ళ కిడ్స్ని, అంటే వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో ఎలా మేనేజ్ చేయాలో తెలియదు అనమాట. సపోజ్ ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి అనుకోండి, పేరెంట్స్కి జాబ్స్ ఉంటాయి, కిడ్స్కి ఆ జాబ్స్ ఉండవు. అండ్ పూర్వం రోజుల్లో ఏంటంటే వాళ్ళ కుల వృత్తులు ఉంటాయి. గోల్డ్ స్మిత్ వాళ్ళ ఫ్యామిలీగా వాళ్ళకి గోల్డ్ స్మితే వస్తుంది, ఒక రైతుగా వస్తుంది, బార్బర్ వాళ్ళ పిల్లలు కూడా బార్బరే. కాబట్టి వంశపారంపర్యంగా అవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకి అన్నీ తెలిసాయి. బట్ ఇప్పుడు మోడర్నైజ్ అలా కాదు, ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియదు అనమాట. అందుకని మనం వాళ్ళకి చెప్తే తప్ప ఫ్యామిలీకి మన అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమీ తెలియదు అనమాట. అందుకని మీ బ్యాంకు డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ ఉంది, నంబర్లు ఎంత, నామినీ ఎవరి పేర్లు ఉంచారు, ఎవరిని కాంటాక్ట్ అయ్యాలి ఇన్ కేసు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి పోర్ట్ఫోలియో నెంబర్స్, క్లైమ్ ఎలా చేయాలి, అలాగే ఈవెన్ గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, పాస్పోర్ట్ నెంబర్, ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో డాక్యుమెంట్ చేసుకోవాలి. రేపొద్దున ఏదైనా అయినా కూడా ఇమీడియట్గా చేయటం కోసం అనమాట. అలాగే చాలా మందికి ఏంటంటే డెత్ అయినా ఇమీడియట్గా క్లెయిమ్ చేయటం రాదు. మనం పెద్ద ఎత్తున పాలసీ ఉందనుకోండి, ఏదైనా డెత్ పాలసీ, ఏదన్నా ఇన్సూరెన్స్ పాలసీ, ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ కావాలి, అండ్ క్రిమిషన్ సర్టిఫికేట్ కావాలి, అండ్ లీగల్ హైర్ సర్టిఫికేట్ కావాలి. వాళ్ళకి ఇవి తెలియదు అనమాట. అందుకని మొత్తం ప్రోటోకాల్స్ పరిస్థితి మొత్తం మన ఇంట్లో వాళ్ళకి ఒక డాక్యుమెంట్ చేసి ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. అందుకని ఆస్తులు సంపాదించడం ఒక ఎత్తు, ఉన్న ఆస్తుల్ని మన ఫ్యామిలీకి తెలియజెప్పడం, ఎలా మెయింటైన్ చేయాలో నేర్పడం ఇంకొక ఎత్తు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆస్తి వివరాలు మొత్తం కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవటం కాదు, పేపర్ మీద డాక్యుమెంట్ చేసుకొని అంటే కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకి అది అర్థం అవుతుంది. అంటే చాలా సార్లు ఏంటంటే ఫ్యామిలీ హెడ్ పోగానే అసలు ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు, అంత దారుణంగా వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది అనమాట. బట్ మనం అలా కాదు, మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫ్యామిలీ మొత్తంకి ఆ లిటరసీ వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి గ్యారంటీగా. అందుకని మనం ఏం చేస్తున్నాం అనేది, మనం ఎక్కడ ఆస్తులు కూడబడుతున్నాం అనేది, వాటి వివరాలు మొత్తం కూడా ఒక డాక్యుమెంట్ చేసుకోండి, అది ఫ్యామిలీకి ఇవ్వండి. అంటే ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేస్తూ ఉండండి మనీ గురించి ఎలా మేనేజ్ చేయాలో. మీ కిడ్స్ని మీకు చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్ చేయండి. తర్వాత నెక్స్ట్ తరం ఏంటంటే వాళ్ళకి ఈజీగా మైగ్రేట్ అవుతుంది.
సో కమింగ్ టు ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటే కూడా ఈ పాలసీ నెంబర్స్ కానీ ఆ, అసలు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను అంటుంది అదే. హస్బెండ్ ఉన్నారనుకోండి, అవును, ఇంట్లో పాలసీ చేసాను నేను లైఫ్ ఎల్ఐసి అనేది కూడా చెప్పరు. అవును. అంటే ఏం రాదులే ఆ సందర్భం అనుకుంటారు కానీ మీరు తర్వాత అన్నట్టుగా చూద్దాంలే అనుకుంటారు వాళ్ళు, Yes. కావాలని కాదు, అంత ఇంపార్టెన్స్ కాదనుకుంటారు, తర్వాత Yes. చూద్దాంలే అంటారు, ఇంట్లో అన్ని బీరోలో పెడుతుంటారు. yes, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే ఎవరో తెలియదు కదా. అందుకని మీరు ఖచ్చితంగా ఫ్యామిలీకి చెప్పండి ఎక్కడెక్కడ. పర్టికులర్గా ఇప్పుడు మన మోడర్న్ ఏజ్లో అన్ని డిజిటల్గా ఉంటాయి, ఇన్సూరెన్స్ పాలసీలు డిజిటల్గా ఉంటున్నాయి, Mm. మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్గా ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లు డిజిటల్గా ఉంటాయి, ఈవెన్ గోల్డ్ సిల్వర్ ఇలాంటివి కూడా మనం డిజిటల్గా తీసుకుంటున్నాం. ఈవెన్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అన్ని డిజిటలైజ్ అయినాయి ఈ మధ్య. కాబట్టి వాటి పాస్పోర్ట్స్, వాటి డాక్యుమెంటేషన్, లీగల్ హైర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి వాళ్ళందరూ. yes, వాళ్ళకి మనం చెప్పడం ద్వారా వాళ్ళకి ఈజీగా మెయింటెన్స్ అవుతుంది అనమాట. చాలా మంది మర్చిపోతారు. ఈవెన్ మనం కూడా ఒక 10 years బ్యాక్ మన బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉంటే మర్చిపోయి అంతా వచ్చేస్తాం. ఇంకో సిటీ మూవ్ అయినప్పుడు ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, yes. ఆ తర్వాత తీయచ్చులే అనుకుంటే మర్చిపోతాం అంతే. అట్లా చాలా జరుగుతుంటాయి. బేసిక్గా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, స్టూడెంట్ చెప్తుంటారు ఫిజికల్ షేర్ సర్టిఫికేట్ దీని వర్త్ ఎంత అని అడుగుతుంటారు. yes, దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు మర్చిపోయారు ఎప్పుడు, మళ్ళీ తవ్వకాలు ఇప్పుడు దొరుకుతాయి అనమాట. అది అలా చేయొద్దండి. మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్ చేసుకోండి, అంటే క్లియర్గా చెప్పండి ఫ్యామిలీకి ఏమేమి చేసింది, వాటి డాక్యుమెంట్స్ నెంబర్స్ అవి కూడా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో మీరు ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మనం ఉన్నా లేకపోయినా అర్థమవుతూ ఉంటాయి. yes, అందుకని ఫ్యామిలీ హెడ్ పోతే ఇంట్లో వాళ్ళు షాక్ గురవ్వకూడదు అనమాట. అంతగా సిస్టమ్ మనం అరేంజ్ చేసుకోవాలి పోక ముందే. yes. అందుకని ప్రతిదీ వాళ్ళతో డీల్ చేయాలి, మనీ గురించి అయితే పర్టికులర్గా. సో కమింగ్ టు ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా ఒకసారి. డెఫినెట్గా అండి, ఎందుకంటే మనం ఏదైనా ఎర్నింగ్ స్టార్ట్ చేసామనుకోండి, ఎంత ఎర్నింగ్ ఫ్యూచర్లో మీరు సంపాదిస్తారనేది అంత వర్త్కి మన బాడీని ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఫస్ట్. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. Mandatory. సపోజ్ మీకు 1 crore ఒక 30 years లోపల తీసుకున్నారనుకోండి, మీకు ఎంత ఇయర్లీ 5,000 రూపీస్కే దొరుకుతుంది అనమాట. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. చాలా మంది అది వేస్ట్ మనీ దండగా అనుకుంటారు, బట్ ఎప్పుడేమో తెలియదు కదా, ఫ్యామిలీతో లింక్ కదా, కంపల్సరీ తీసుకోండి. తర్వాత కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఒక 5 lakh 10 lakh ఎందుకంటే. Yes. ఇప్పుడు ఎమర్జెన్సీ మనీ క్రియేట్ చేసుకోండి. మన జాబ్ ఊడినా లేకపోతే ఫ్యామిలీకి ఏదైనా అర్జెంట్ అవసరమైనా సరే, ఒక అవసరమైనంత మనీ ఒక 2 to 6 months వరకు ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుందో ఇంటికి అంత అమౌంట్ పక్కన పెట్టుకోండి. Yes. ఇవాళ రేపు లేదంటే జాబులు ఎప్పుడు ఎటు నుంచి ఏ లెటర్స్ రిసీవ్ చేసుకుంటాం మనకే తెలియదు. అంటే పర్టికులర్గా ఐటీ జాబ్స్కి అయితే న్యూస్ ఎటు నుంచి వచ్చింది కూడా తెలియదు. అందుకని బెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ రోడ్డు మీద రాకూడదు సడన్గా. కిడ్స్ ఇంటర్నెట్ స్కూల్స్ అవుతూ ఉంటారు, ఏయో ఈఎంఐలు అన్నీ ఉంటాయి. అందుకని ఫ్యామిలీ నెక్స్ట్ 1 year 6 నెలలు రన్ చేయాలంటే చాలా కష్టం అన్సర్టనిటీలో. అందుకని మీరు మినిమం ఒక 6 months వర్త్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో దాన్ని ఎమర్జెన్సీ మనీ కింద దాచుకోండి. అది ఖాళీ ఉంచాల్సిన పని లేదు. మీరు మనీ మార్కెట్స్లో కానీ లేకపోతే బ్యాంక్లో కానీ పెట్టేస్తే నీకు 2 to 5% దాకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎమర్జెన్సీ అప్పుడు వాడుకోవచ్చు అనమాట. Yes. తర్వాత రెస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. Yes. ఏదైనా సరే మనతో పాటు టోటల్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లిటరసీ ఉండటం వల్ల మనీ ఎలా మేనేజ్ చేయాలా, మనీ ఎలా గ్రో చేయాలా, మనీ ఎలా ప్రొడక్ట్ చేయాలో క్లారిటీ ఉంటుంది. మన తర్వాత కూడా నెక్స్ట్ తర్వాత దాన్ని స్మూత్గా తీసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. లేకపోతే వాళ్ళు తెలియపోవచ్చు అన్ని. Yes. మనకి చాలా సర్ప్రైజ్ అనిపించింది, ఒక తరంలో ఎంత కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ నెక్స్ట్ తరానికి ఎందుకు అవి మెల్ట్ అయిపోతున్నాయి అంటే రీజన్ అదే. వాళ్ళు నెక్స్ట్ తరానికి ట్రైన్ చేయలేదు, నెక్స్ట్ తరానికి ఇటు గురించి ఏం తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం లేదనమాట. దాంతో మనం బిల్డప్ చేసుకుని వెళ్తాంతా కూడా కరిగిపోద్ది. అందుకని చాలామంది సంపాదిస్తారు, బట్ నెక్స్ట్ తరానికి పాస్ చేయడంలో ఆ నెగ్లిజెన్సీ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ప్రాపర్గా ఉన్న ఆస్తులు మొత్తం డాక్యుమెంట్ చేయటం, డిజిటల్గా చేసుకోవటం అండ్ పక్క తరానికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీ అకౌంట్స్ మొత్తం ఒక ప్లేస్ పెట్టుకోండి. మీకు ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి, వాటి పాస్వర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళు మిస్యూజ్ చేయకుండా ఉంటుంది. Yes. లేకపోతే మిస్యూజ్ అయిపోతుంది అనమాట మనం దాని తర్వాత. అలాగే మనం ఏదైనా ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఎంప్లాయీ రిపోర్ట్ చేయడం, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి అనుకోండి వాళ్ళకి చెప్పడం, క్లెయిమ్ చేయాలి కదా తర్వాత. Yes. ఇవన్నీ ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ వేలో ఉండాలన్నమాట. కాబట్టి సంపాదించడం ఒక ఎత్తు అయితే ఉన్నదాన్ని మేనేజ్ చేయడం, ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయడం ఇంకొక ఎత్తు. అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేయడానికి మాట్లాడపడద్దండి మనీ గురించి అయితే. వాళ్ళకి తెలియజెప్పండి, ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని ట్రైన్ చేయండి, నెక్స్ట్ తరానికి స్మూత్గా మూవ్ అయ్యేలా చేయండి. అందుకని ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఫ్యామిలీ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫ్యామిలీ అంత స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతాను ఫైనాన్షియల్ క్రైసిస్. లేకపోతే సడన్గా ఎటు ఎమర్జెన్సీ వస్తుంది. మనకు వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ రిలవెంట్ మనీతో ఉండే ఎక్కువ ఉంటాయి. చాలామంది అంటారు మనీ అవసరం లేదనుకుంటారు, కానీ అంటే వీళ్ళు మీ మనీ ఉంటే 90% ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇవాళ రేపట్లో సొసైటీలో. అంటే ప్రతిదీ అవుట్సోర్సింగ్ చేయొచ్చు అనమాట. అన్నిటి రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ బట్ 90% ప్రాబ్లమ్స్తో రీప్లేస్ చేస్తుంది. కాబట్టి మనీతో డీల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మొత్తం డాక్యుమెంట్ చేసుకోండి, మీ పాస్వర్డ్స్ అన్ని A to Z. అంటే ఫ్యామిలీకి ఆప్ చెప్పండి, వాళ్ళు ట్రైన్ చేసడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. Yes. Thank you, sir. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్.
దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.